Yeah, I'm starting from. Okay, today we have to discussing about the data types. Here, data types are in mathematically we know how to store the variables in geometrical algebra and trigonometry. We have the some problems like this. Okay, in there we have to give x equal to 10, y equal to 10, z equal to 30, then find the midpoint. So we have the formula, we have some formula like you just assume that x2 minus x1 by xy. So we need to if you want to find the midpoint of the this sum, we need to place these values into respective variables, right? So ఇక్కడ మనం వేరియబుల్స్ ఎందులో స్టోర్ చేస్తున్నాం, ఎక్స్ అని, రైట్? ఇక్కడ ఒక వాల్యూని ఎక్స్ లో స్టోర్ చేసి ఆల్రెడీ మనకి ఇస్తాడు. సో నథింగ్ బట్ ఇది వేరియబుల్. ఇప్పుడు మరొక సమ్లో మరొక మిడ్ పాయింట్ ఆడు అడగాలనుకుంటే కనుక ఎక్స్ వాల్యూ వేరే అయి ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉంది, వై వాల్యూ 30, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20, జెడ్ వాల్యూ 30 ఉంది. సో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. సో variable means it's transient, it will change, right? Variables mean now we have some value, in future we have another value. So variable అంటే some change అవుతూ ఉంటుంది. సో that is the variable. So here we have ఇక్కడ ఒక వాల్యూని ఎక్స్ లో స్టోర్ చేస్తారు, ఇక్కడ ఒక వాల్యూ వై లో స్టోర్ చేస్తారు, ఇక్కడ ఒక వాల్యూ 30 జెడ్ లో స్టోర్ చేస్తారు. సో సిమిలర్లీ ప్రోగ్రామటికల్ యాజ్ వెల్ మన వాల్యూస్ ని ఈ విధంగా స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక వాల్యూని స్టోర్ చేయాలి. ఓకే, ఎక్స్ లో నేను ఒక న్యూమరిక్ వాల్యూని స్టోర్ చేయాలి. సో స్టోర్ చేయాలన్నప్పుడు నేను ఈ విధంగా స్టోర్ చేస్తాను. సో ప్రోగ్రామటికల్లీ ఇక్కడ ఏదైతే వాల్యూ స్టోర్ చేస్తున్నానో దాని యొక్క డేటా టైప్ అనేది నేను ముందు డిక్లేర్ చేయాలి. ఓకే, ఇట్ ఈస్ ఇంటిజర్ వేరియబుల్. ఓకే, నౌ ఆర్ ఇంటిజర్ ఫీల్డ్. నెక్స్ట్ నేను ఒక క్యారెక్టరిస్టిక్స్ ని డిక్లేర్ చేయాలి. ఏ విధంగా డిక్లేర్ చేస్తాను? సో జస్ట్ ఐఎమ్ టేకింగ్ y ఈక్వల్స్ టు క్యారెక్టరిస్టిక్ ని డిక్లేర్ చేయాలన్నప్పుడు ఇన్ బిట్వీన్ ద సింగిల్ కోట్స్ మనం డిక్లేర్ చేస్తాం. ఈ విధంగా డిక్లేర్ చేయాలి. మీరు ఏదైనా స్టోర్ చేసుకోండి ఇన్ బిట్వీన్ దిస్ సింగిల్ కోట్స్, ఓన్లీ one letter, one characteristic only we need to store in single quotes. Okay, unable to store multiple, only need to store only one letter, ఒక లెటర్ మాత్రం, ఒక క్యారెక్టరిస్టిక్ మాత్రమే స్టోర్ చేసుకోగలం, లైక్ దిస్. సో సిమిలర్లీ ఇక్కడ ఏ విధంగా అయితే మనం ఇది న్యూమరిక్ అయినప్పుడు ఇక్కడ ఇంటిజర్ దాని యొక్క డేటా టైప్ ని డిక్లేర్ చేసామో, ఇక్కడ కూడా మనం డేటా టైప్ ని డిక్లేర్ చేయాలి. సో ఇప్పుడు మన క్యారెక్టరిస్టిక్ ని డిక్లేర్ చేసాం, దాని యొక్క డేటా టైప్ ఏంటి? క్యార్. ఓకే, సో సిమిలర్లీ నేను ఒక వర్డ్ ని డిక్లేర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్. సో మరి దీని యొక్క డేటా టైప్ ఏంటి? స్ట్రింగ్, ఎస్ క్యాపిటల్. సో లైక్ దిస్ వే మనం డేటా టైప్స్ అంటే వేరియబుల్స్ ని జావా ప్రోగ్రామ్ లో ఈ విధంగా డిక్లేర్ చేస్తాం. అదే విధంగా బులియన్ డేటా టైప్, మనకు బులియన్ డేటా టైప్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనే థింగ్స్ ని మనం స్టోర్ చేయాలంటే ఎందులో స్టోర్ చేస్తాం? నేను ఇక్కడ ఏ అని తీసుకుంటున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎనీథింగ్ రిజల్ట్ RES అని తీసుకున్నా. సో ఇందులో నేను ట్రూ అనే దాన్ని స్టోర్ చేయాలి. నా ప్రోగ్రామ్ లో రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు నేను ట్రూ అనే దాన్ని స్టోర్ చేయాలి. ఎలా స్టోర్ చేస్తాం? సో ఇక్కడ స్టోర్ చేసి దీని యొక్క యాజ్ యూజువల్ ఎలా అయితే దీనికి డేటా టైప్ డిక్లేర్ చేసామో దీనికి కూడా డేటా టైప్ డిక్లేర్ చేయాలి. సో దీని యొక్క డేటా టైప్ ఏంటి? సో బులియన్ డేటా టైప్. ఓకే, సో ఇలా ఈ విధంగా మనం డేటా టైప్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ చేస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద బేసిక్ డేటా టైప్స్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. సో దిర్ ఇస్ అ క్లాసిఫికేషన్ ఫర్ దీస్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్ కి ఒక క్లాసిఫికేషన్ ఉంది. అంటే ఈ డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ అనమాట. వన్ ఈస్ primitive, Real numbers. real numbers. Yes. Okay. Real. Yeah, okay. Okay, if you want to store double values, means okay, I'm giving some variable name r equals to, I want to store some 12.12. Okay, we need, if you want to store these decimal values, we have to give, okay, this is the data type for storing decimal values. Similarly, okay, for this data type there are classifications. There are 2 classifications for this. One is primitive data types and another one is non-primitive data types. Okay, so primitive data types అంటే మనకు వచ్చి ఇందులో మళ్ళా 2 టైప్స్ కింద క్లాసిఫై అయ్యాయి. One is numeric and another one is non-numeric. Okay,
And numeric వచ్చేసి again int integer values and decimal values. సో ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ నాన్ న్యూమరిక్ వచ్చేసి బులియన్ వాల్యూస్ అండ్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. కమింగ్ టు నాన్ ప్రిమిటివ్, string, array, vector, see, etc. Actually, these are the inbuilt sorry, these are the inbuilt classes which are provided by the Java. These are the inbuilt function, inbuilt classes. Actually, string is a class, array is the class, vector is the class provided by inbuilt. These are inbuilt built-in Java library. Inbuilt libraries are built in Java. Okay, so these are the classes. Not you can consider as a non-primitive. These are not a primitive data types. It is a, these are a non-primitive data types. Okay, I will show you some classification. See, this is the data types classification. See, I'll tell you previously, data types. There are two types of data types. One is primitive and another one is a non-primitive. Okay, so coming to non-primitive, string, array, interface. These are the non-primitive data types. Okay, we will discuss elaborately down the line. So coming to primitive data types, numeric and non-numeric. Okay, coming to non-numeric, there are two types. One is characteristic and boolean. And coming to decimal are two types, double and float. Okay, coming to non-decimal, there are four types, means bytes, short, int, long. If you want to store bits of data, we have to use byte. Okay, we have to store greater than bytes of data, we have to use short. If you have to use greater than shorts of data, we have to use integer. If you have to use greater than integer values of data, we have to use long. So I will give small each and everything. I will give small program. I'm opening Eclipse and give each and everything. I will give small example. For this, I'm creating one package. So here I'm creating one class. Okay, first we have primitive data types, numeric and non-numeric. Okay, we coming to characteristic and boolean. How to declare those and how to print console, those are in console. Okay, here I'm declaring it locally. Okay, int value equals to, first I'm storing sorry char. Okay, I want to store char value equals to r. Okay, so I want to print in console. There is a shortcut syso. Okay, instead of typing a system dot out dot println like this, you just have to type syso and give control space. Okay, just click on control space. It will come this one. If you click it, if you click this, it will come the entire syntax, entire console output syntax. Okay, I'm calling this method calling this variable object into here. It is a reference variable for this value, right? We are not directly printing this value. By using this value reference, we are printing this value in console. I'm running this.
See R, it is printed, right? It is char. So now if we want to store Boolean values, value 2 equals to I want to store true. Running. See, it is true printed. So coming to this way, we have to declare Boolean and characteristic values in our programming. Similarly, coming to double, if you want to store small values less than double values, we have to use double. Okay, I want to store one value by using double. Value 3 equals to, in value 3 I'm storing 12.12 something. Again, I'm trying to store value 4. First. So it is, can you see, it is not accepting. This value is not accepting. So I will change this value here. Now it is accepted, right? We need to store very small values. Like this. I'm storing 0 there. Similarly, next what we have, like this way we have to declare double and float. Next byte. Byte b equals to, byte value 4, value 5 is equals to, I'm storing some 0. In bytes we have to store 0, 1, 3, 4, 5, 6, 7. This kind of values we have to store in byte. Very small values, less than storing in shorter byte value. As of now I'm storing 1. Next we have short value 6. I'm storing this here 1, 2, 3. I try to store. Can you see it is showing red color? If you see error, type mismatch cannot convert int to short. Okay, it is integer value. It is not a short value. Can you see this message? Yeah, so we need to show short values like this. Next, int int value 7 equals to, okay, I'm storing here 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Can you see it is taking or not? It is not taking. See now can you see it is saying like int is out of range. So if you use long, it will accept this.
So we have to remove this. So now it is accepted, right? 678 greater than this value, short value. So it is not accepting value. It is there. Okay. Okay. The long is store until 120 120 cube values, 128 cube values. Okay. I want to print this value greater than integer values. Okay. Next left one is, yeah, done. So these are the data types in our Java programming language. Like this way we have to declare. Okay. So usually we are using integer only. Okay. Some complex integer values we have using long. Are you good? You have any doubts? Okay, okay, no doubts. Okay. So I'm saving. So these are the data types. Our next topic, variables, data types. Yeah, done. So coming to OOPS concepts. So OOPS concepts. So in Java, we have object, class, encapsulation, polymorphism, abstraction, inheritance. So what are the OOPS? Class, choice, object, encapsulation, and four is door. And four is abstraction, inheritance, interface, and polymorphism also there. So these are the main OOPS concepts in Java programming language. Not only Java, any object-oriented programming language. We have an object-oriented programming languages, C Sharp, Java, Python. These are the object-oriented programming languages. So any object-oriented programming language, these are the OOPS concepts. Okay, these OOPS concepts are common for everything, every object-oriented programming language. So first of all, what is class and what is object? అండ్ నేను ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఊప్స్ కాన్సెప్ట్ సమ్ ఇంటర్లింక్ ఇస్ దేర్. ఓకే. సో ట్రై టు అండర్స్టాండ్ సెపరేటెడ్లీ. ఓకే. ఈ కాన్సెప్ట్ ని సెపరేట్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఊప్స్ కాన్సెప్ట్ నేను ఇచ్చిన ప్రతి ఎగ్జాంపుల్ కి ఒక ఇంటర్లింక్ అనేది ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఇండివిజువల్లీ. Try to segregate everything. So oops concept. So what is class? Class is a, I'll show you. I prepare small PPT for this. Yeah, instance of a class. Sorry, class is a blueprint. Object is an instance of this class. I'm showing some image for you, this explaining this class and giving a clarification of differing a class and object. So take a car example here. ఇక్కడ కార్ అనేది ఒక క్లాస్ అనుకుంటే కార్ కుండే ఫంక్షనాలిటీస్ ఏంటి? కలర్, వెయిట్, స్పీడ్, మోడల్. దీస్ ఆర్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ కార్, రైట్? సో వాటి యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్ అనేది, కార్ ఉండే ఫంక్షనాలిటీస్ ఏంటి? కలర్, వెయిట్, స్పీడ్. ఓకే. కార్ స్టార్ట్ చేస్తాం, కార్ ఒక 4 వీలర్స్ ఉంటాయి. సో సారీ, ఇలా కార్ ఎగ్జాంపుల్ తీసుకుంటే BMW and we have Fortuner, Rolls Royce, Maruti, so these are the cars, right? These are the objects of a car.
సో ఈ యొక్క ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఏదైతే బ్రాండ్స్ చెప్పానో వాటన్నిటిలో కామన్గా ఉండేవి ఏంటి? ఫోర్ వీలర్స్, ఫోర్ డోర్స్, స్టీరింగ్, డ్రైవర్ క్యాబిన్. These are the common functionalities of that car. So here car, it is a class, it is a blueprint. కార్ అనే మన కార్ అని పిలవగానే మన దృష్టిలోకి వచ్చేది ఏంటంటే 4 వీలర్స్, 1 స్టీరింగ్, 4 డోర్స్. సో ఈ కాన్సెప్ట్ అనేది మనకు దృష్టిలోకి వస్తుంది. సో దట్ ఈస్ ద బ్లూ ప్రింట్. సో దాని యొక్క ఆబ్జెక్ట్స్ ఏంటి? బిఎండబ్ల్యూ, రోల్స్ రాయ్స్, టూస్, సో ఫార్చునర్, బెలానో. సో ఇవన్నీ కూడా దాని యొక్క ఆబ్జెక్ట్స్ కింద చెప్పొచ్చు. సో ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్ కి ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఐ హోప్. ఆర్ యూ గుడ్? I understand. ఓకే. సో నేను ప్రోగ్రామేటికల్ గా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సేమ్ నేను ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నా. సారీ, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేస్తున్నా దీనికి. క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మెయిన్ మెథడ్ లో తీసేస్తున్నా, నాట్ రిక్వైర్డ్. సో ఇది కార్ అనుకోండి. సో నేను ఇంట్ wheel 1, just I'm giving one example for you. Wheel 1 equals to 1, int wheel 2 equals to 2, int wheel 3 equals to 3. సో నేను ఇక్కడ కొన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను. స్ట్రింగ్ r1, just something values, whatever. Value 1, value equals to car. Similarly, I'm calling public void demo 1, demo 2, demo 3. So a class contains what class contains. Okay, we just learn about the class. What is class? A class is a blueprint. So object is a instance of a class. So ade అర్థం చేసుకున్నాం. సో a class, what class contains? Fields ఉంటాయి. క్లాస్ లో ఏముంటాయి? ఫీల్డ్స్, వేరియబుల్స్. ఫీల్డ్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్స్. ఓకే, ఫీల్డ్స్ అన్న వేరియబుల్స్ అన్న ఒకటి. వీటిని ఫంక్షన్స్ అంటారు, యూజువల్లీ ఫంక్షన్స్ అంటారు, కానీ జావా ప్రోగ్రామింగ్ లో మెథడ్స్ అని పిలుస్తారు. ఓకే, వీటిని మెథడ్స్. ఈ క్లాస్ కంటెంట్, క్లాస్ లో ఏముంటాయి? క్లాస్ ఈజ్ ఏ బ్లూప్రింట్ ఆర్ ఆబ్జెక్ట్, blueprint of object. Okay, object is the instance of a class. So class లో ఏముంటాయి? ఫీల్డ్స్ ఆర్ వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్, మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. మెథడ్స్ అన్న ఫంక్షన్స్ అన్న ఒకటే. ఓకే, విత్ రెస్పెక్ట్ టు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఈ సిలో అయితే ఫంక్షన్స్ అని పిలుస్తాం, సి లాంగ్వేజ్ లో అయితే. సో ఇక్కడ మెథడ్స్ అంటాం. ఈ క్లాస్ కంటే వేరియబుల్స్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇది బ్లూ ప్రింట్ అనుకోండి. నేను వేరే చోట యూజ్ చేసుకోవాలి. నేను ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ బ్లూ ప్రింట్ నేను దీన్ని యూజ్ చేసుకుని నేను ఇక్కడ ఒక కార్ ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ద బ్లూ ప్రింట్, ఇట్ ఈస్ ద క్లాస్ ఐ వాంట్ టు యూస్ in my BMW. This is my car, this is my actual car, some branded car. Just assume that ఇక్కడుండే వేరియబుల్స్ ని, ఆబ్జెక్ట్స్ ని నేను నా ఈ క్లాస్ లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎలా యూజ్ చేసుకోవాలి? ఫస్ట్ నేను ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. రన్. వాట్ ఇస్ ద క్లాస్ నేమ్? oops. So this is the class name. So just control space. See, can you see? Just control space, just give one space and control space, give semicolon. So this is the
creating the object for the whatever the particular class. Sorry, I'm creating same class. Sorry, my mistake. This is the class we need to create. Request new is the keyword initiating this class. So ఈ క్లాస్ నేను ఇక్కడ ఇనిషియేట్ చేసుకున్నా. This is the way of initiating the class. This is the creating this ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని ఈ విధంగా క్రియేట్ చేయాలి. ఓకే, hello, this is the way to initiating the class. Maybe in interview అడగచ్చు how to initiating the class, how to declare the object for but any particular class, how to create the instance for any class. So this is a generic way to create the generic way to initiating the class. This is the class name. Okay, we need to provide the reference object name. Okay, you use the keyword. We need to provide with class name. This is the default constructor. Okay, this is the way we have to initiating the class, that particular class. So by using this reference object name here, I'm calling those, but those are not, I told you yesterday class, మనం ఏదైనా స్టాటిక్ మెథడ్ లోకి ఒక స్టాటిక్ ఏదైనా వాల్యూస్ ని ఇన్హెరిట్ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము అంటే అక్కడ ఉండే ఇక్కడ ఉండే వాల్యూస్ కూడా స్టాటిక్ గా ఉండాలి. సో దట్ ఈస్ వాట్ నేను స్టాటిక్ గా మారుస్తున్నా వీటిని. సో ఈ మెథడ్స్ కూడా స్టాటిక్ గా ఉండాలి. నేను స్టాటిక్ మెథడ్ అక్కడ కాల్ చేసుకోవాలి అనుకుంటే సో నేను ఇక్కడ సో కమ్ హియర్. సో నేను అక్కడ ఉండి కాల్ వేరియబుల్స్ అండ్ థింగ్స్ నేను ఇక్కడ కాల్ చేసుకోవాలనుకుంటున్నా. So it is also static. Now can you see value? It is coming from class and object class. This is the class, right? ఈ క్లాస్ లో ఉండి ఈ వాల్యూ అనేది ఈ క్లాస్ లో ఉంది. సో నేను దాన్ని ఇక్కడ కాల్ చేసుకున్నా. సో I need to store some. It is a string value. So I want to store in string. Here I'm storing value 1 something. Okay, are you good? Okay. సో నెక్స్ట్ నేను అక్కడ ఉండి ఇంటిజర్ వాల్యూస్ ని కాల్ చేసే వాల్యూ 2 ఈక్వల్స్ టు నాట్. చూసారు అక్కడ వీల్ 1 వీల్ 2 ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఏ క్లాస్ నుంచి, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే క్లాస్ నుంచి ఇక్కడ ఇందులో ఉండేవి నేను ఇక్కడ తెచ్చుకుంటున్నా వీల్ 1 వీల్ 2. సో జస్ట్ కాల్ హియర్. సో ఇట్ ఈస్ ఇంటిజర్ కదా, సో ఇంటిజర్ లో స్టోర్ చేసా. యాజ్ ఆఫ్ నేను ఒకటి స్టోర్ చేసా. సో సిమిలర్లీ నేను ఒక మెథడ్ ని కాల్ చేయాలనుకుంటున్నా. సేమ్ వే నేను ఒక మెథడ్ ని ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నా. ఎలా? సేమ్ బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ నేమ్. అక్కడ మనకుండే మెథడ్ నేమ్స్ ఏంటి? demo1, demo2, demo3, రైట్? సో ఇక్కడ demo1 నాకు అవసరం అయింది, దాన్ని కాల్ చేసుకున్నా. ఇక్కడ నేను రన్ చేస్తున్నా. సో ప్రోగ్రామేటిక్ గా నాకు ఇలా నేను యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా క్లాస్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను వీటిని ప్రింట్ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ ఓన్లీ ప్రింటెడ్ దిస్ మెథడ్ వాల్యూ. ఈ మెథడ్ అక్కడ కాల్ అయింది, ఈ మెథడ్ ప్రింట్ అయింది, అక్కడ ఈ వాల్యూ అక్కడ ప్రింట్ అయింది. సో నేను ప్రింట్ చేయాల, జస్ట్ కాల్ చేశాను అంతే. సో యూ అండర్స్టాండ్ ద వాట్ ఇస్ ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్? జస్ట్ సింపుల్. మీరు ఒక కార్ని ఒక క్లాస్ అనుకుంటే BMW, Baleno, Subaru, these are the best example of object. Class is the blueprint, object is the instance of this class. Are you good about class and object? Because these are very important. Okay, Nandi? Okay, if you have any doubt, అడిగిన పర్లేదు. ఏం లేదండి. Okay, next encapsulation.
Next one is the encapsulation. Encapsulation means ఆ పేరులోనే ఉంది క్యాప్సులేషన్. సో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాప్సూల్ తీసుకోండి. ఓకే, మన పిల్స్ ఉంటాయి కదా, మనం టాబ్లెట్స్ వేసుకుంటాం. సో యూజువల్లీ గ్యాస్ టాబ్లెట్ అందరికి ఐడియా ఉండదు. సో ఆ టాబ్లెట్లో సమ్ ఫార్ములాతో ఒక మెడిసిన్ అనేది ఇన్సర్ట్ చేస్తారు. సో ఆ మెడిసిన్ లో ఏం వాడారు, ఆ ఫార్ములా ఏంటి అనేది వేసుకునే వ్యక్తికి తెలియదు. సో జస్ట్ వేరింగ్ దట్ టాబ్లెట్, దట్స్ ఇట్, రైట్? సో మీరు ఇక్కడ స్కూల్ బ్యాగ్ ఉంది చూడండి, ఎన్కాప్సులేషన్ కి ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ స్కూల్ బ్యాగ్ ఉంది. ఓకే, పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ బ్యాగ్ లో బుక్స్ ఉంటాయి, లంచ్ బాక్స్ ఉంటుంది, జామెట్రీ బాక్స్ ఉంటుంది. ఓకే, పెన్సిల్స్ ఉంటాయి, వాట్ ఎవర్, ఇంకా తనకు కావాల్సిన థింగ్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. సో వీ డోంట్ నో వాట్ ఆర్ దేర్ ఇన్ దట్ బ్యాగ్. జస్ట్ we see that is a school bag. Okay, she is wearing that bag and go to the school. You understand the concept of encapsulation? So coming to programmatically, just apply that thing into program. I'm taking main method, encapsulation. సో నేను ఇక్కడ ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ, క్యాప్సూల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, స్కూల్ బ్యాగ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో నేను ఇక్కడ నేను వేటిని ఎన్కాప్సులేట్ చేయాలి? సో చూడండి, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, నేను ఇంకో క్లాస్ ని క్రియేట్ చేస్తున్నా. ఆబ్జెక్ట్ this is the class. You can create any name here. String, private static, final is the keyword, static is the keyword, private is the access modifier. Okay, here I'm configuring string with these keywords. I will explain the final and static already explained. Final I will explain down the line. String, here I'm declaring, as of now I'm removing final, we'll discuss later. String equals to demo. We need to provide object reference name value. So like this way I have to store one. So this is my encapsulated class. Okay, this is my encapsulated class. So I want to use this class of objects. Okay, these values I want. Just assume that here we have some methods also. But by using this reference name, this object reference name, I want to use these classes into encapsulation. Don't confuse. I for explaining class and object concept, I'm doing this. Okay, just try to differ the things. Okay, try to understand. Don't mingle the things. సెపరేట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అన్ని ఒకలాగా ఉంటాయి కానీ జస్ట్ ఓకే, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ చెప్పాను నేను. ఓకే, ఎన్కాప్సులేషన్ కూడా చెప్తున్నా. సో ఇందులో కూడా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. సో ట్రై టు డిఫర్ ద థింగ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ నేను ఎన్కాప్సులేట్ చేసా వాల్యూస్ ని. కావాలంటే నాకు అప్పుడు ఇక్కడ మెథడ్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నా చూడండి, పబ్లిక్ స్టాటిక్ void demo_1. Two, three.
సో ఈ వాల్యూస్ నేను ఇందులో కాల్ చేసుకోవాలి. సో ఈ ప్రైవేట్ అని నేను యాక్సెస్ మాడిఫైయర్ ని కాన్ఫిగర్ చేశాను కాబట్టి నేను ఇందులో మాత్రమే యాక్సెస్ చేసుకోగలను. ఈ యాక్సెస్ మాడిఫైయర్ గురించి కూడా నేను చెప్తాను. దిర్ ఇస్ ఏ స్మాల్ టాపిక్ ఫర్ యాక్సెస్ మాడిఫైయర్ యాజ్ వెల్. So I want to use this in SYSO. I want to print those value I'm calling here. So here, సో నేను ఇక్కడ ఎన్కాప్సులేట్ చేసుకున్నాను, నాకు కావాల్సిన మెథడ్ లో కాల్ చేసుకున్నాను. సో ఐ జస్ట్ వాంట్ టు బై యూజింగ్ దిస్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ నేమ్. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు యూస్ దోస్ ఎన్కాప్సులేటెడ్ థింగ్స్ బై యూజింగ్ దిస్ క్లాస్ నేమ్, ఐ వాంట్ టు యూస్. By using this encapsulation, we need to make it as a static, this one as well. Okay, I want to run this. What is the error here? Okay, unnecessary brace is opened. Okay, you understand? I just called demo 1, changing demo 2. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అర్థం చేసుకోండి. ఐ మీన్ ప్రోగ్రామేటిక్ గా కూడా ఏం చేయాలి, దీనికి ఎలా ఎన్కాప్సులేట్ చేస్తున్నాం. సో ఎన్కాప్సులేషన్, we store the values in globally. So where it is here. So okay, with some private static configure keywords, we store here, we encapsulated here. Okay, encapsulate we abstracting the data. Okay, మనం ఒక డేటాని ఒక చోట స్టోర్ చేసాం, ఇన్ హూ నెవర్, ఐ మీన్ ఎవరు కూడా దీన్ని యాక్సెస్ చేసుకోలేనట్టుగా. అందుకే దట్ ఈస్ వాట్ మనం ప్రైవేట్ అనే యాక్సెస్ మాడిఫైయర్ తో దీన్ని కాన్ఫిగర్ చేసాం. ఓకే, నెవర్, మనం ఈ క్లాస్ లో తప్ప వేరే క్లాస్ లో దీన్ని యూజ్ చేసుకోవడానికి లేకుండా మనం ప్రైవేట్ అని చెప్పేసి రాసాం. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చింది. సో వేరెవర్ డైరెక్ట్లీ, ఇప్పుడు మనం పబ్లిక్ అనుకుంటే కనుక, పబ్లిక్ స్టాటిక్ అనుకుంటే డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తుంది without calling any thing. You understand? Hello. ఓకే అండి, అర్థమైంది. ఓకే, పర్లేదండి, డౌట్ ఏమంటే అడగండి, పర్లేదు. ఓకే, సో నెక్స్ట్ వన్, పాలిమార్ఫిజం. సో polymorphism, for example, it is a polymorphism means many forms, many transient phases. For example, see this by just assume that ఒక స్టూడెంట్ తీసుకోండి, స్కూల్లో స్టూడెంట్ లా ఉంటాడు, షాపింగ్ మాల్లో కస్టమర్, అండ్ ఒక బస్ ఎక్కితే ప్యాసింజర్, బిహేవ్ ఇంట్లో ఉంటే పేరెంట్స్కి సన్ లా ఉంటాడు. సో వన్ పర్సన్ మే performing these roles, right? In school student, shopping mall customer, in bus passenger, in home son. So like that way, in programmatically we need to see, okay, this concept divided into two. One is method overloading, method overriding. So method overriding have few rules. This is called as a static binding, or compile time polymorphism.
This is dynamic binding or runtime polymorphism. Okay, there are few differences are there. Few rules for method overloading and method overriding. So what are those? First, method name is same. Different arguments or parameters and different return type, and same for method overriding as well. 3 rules. Method name is same. The first step is common for both, and same arguments or parameters, same return type. So first I want to teach you what is return type first. Then what are arguments or what are parameters. Okay, so next I'm creating one package for this. Polymorphism. So here I'm creating one class. Return type example. So here I'm apart from that method name, here I'm creating one method for explaining this topic. Public void demo one. So static default. So we need to write in between the inverted commas default default return type. See, this method is default return type because here can you see it is the void. If you configure the method with void, that is the return type default. Means this method is not returning any value. This method, whatever the code you used here, that will print. Okay, here మనం ఇక్కడ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసామండి. సో ఇది డిఫాల్ట్ కాబట్టి బై డిఫాల్ట్ ఇంప్లిసిట్లీ మనం ఇక్కడ ఏదైతే రాసామో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ఇది ఏ వాల్యూని రాయిది, ఈ వాల్యూని రిటర్న్ చేయదు కన్సోల్. నేను ఇప్పుడు ఈ మెథడ్ని ఇక్కడ కాల్ చేస్తా. చూడండి ఇప్పుడు ఇక్కడ కాల్ చేశాను, ఇప్పుడు నేను రన్ చేసిన. చూడండి అక్కడ నేను ఆ కన్సోల్లో ఏదైతే వాల్యూని నేను తెచ్చుకున్నానో, ఏదైతే వాల్యూని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నానో ఆ వాల్యూని ప్రింట్ చేసింది. సో ఇది ఇక్కడ ఇఫ్ యూ మన ఇక్కడ వైడ్ అని యూజ్ చేసినట్లయితే అది డిఫాల్ట్ అనమాట. ఏ రిటర్న్ టైప్ ని ఏ వాల్యూని అది రిటర్న్ చేయట్లేదు. మన ఈ మెథడ్ లోపల ఏదైతే కోడ్ రాస్తామో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఏదైతే లాజిక్ మనం రాసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి int a equals to 10, int b equals to 20 and int c. నేను c లో ఏం చేస్తున్నా, ఏలో 10 స్టోర్ చేస్తాను, b లో 20 స్టోర్ చేస్తాను, c లో ఏం చేస్తానంటే a ప్లస్ b చేస్తున్నా, అంటే ఈ రెండింటిని కలిపేస్తున్నా. కలిపేసిన వాల్యూని ఇందులో స్టోర్ చేస్తున్నా, c లో స్టోర్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను c వాల్యూని ప్రింట్ చేస్తున్నా, కాన్కటేషన్ చేసిన. సో ఇక్కడ నేను అవుట్పుట్ స్టేట్మెంట్ లో దీన్ని యూజ్ చేసినట్లయితే స్మాల్ సి అవుట్పుట్ స్టేట్మెంట్ లో ఈ ప్లస్ అనే సింబల్ యూజ్ చేసినట్లయితే దాన్ని ప్లస్ అని పిలవకూడదు. ఇన్ ప్రోగ్రామాటికలీ we don't call that is a plus, it is a concatenation. బ్రాకెట్లో రాస్తున్నా చూడండి. ఈ ప్లస్ సింబల్ ని ఏమంటారంటే కాన్కటేషన్ అని పిలవాలి.
concatenation. Okay. సో ఓకే డిఫాల్ట్ నేను ఇక్కడ ఏదైతే లాజిక్ అని రాశానో ఆ వాల్యూని ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే 30 ఈజ్ డిఫాల్ట్ రిటర్న్ టైప్. ఓకే ఆ వాల్యూ 30 నేను ఇక్కడ మీరు ఇక్కడ ఏదైనా ఇచ్చుకోండి. సో నేను సంథింగ్ ఇవ్వాలి కాబట్టి ఏదో నేను ఒక వాల్యూ ఇచ్చాను. సో నేను ఇక్కడ ఈ వైడ్ అని ఇచ్చి ఇక్కడ ఏదైతే నేను లాజిక్ రాసుకున్నానో ఆ లాజిక్ ప్రకారం ఈ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది నేను ఎక్కడైతే కాల్ చేశానో అక్కడ. సో ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ క్రియేట్ చేస్తున్నా. కీపింగ్ దట్ సో ఐఎమ్ రిమూవింగ్ దిస్. ఓకే జస్ట్ వెయిట్. సో నేనే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మెథడ్లో నాకు ఐఎమ్ చేంజింగ్ మెథడ్ నేమ్ టు డెమో 2. ఇక్కడ నేను రాసిన లాజిక్ లో సి వాల్యూ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే 30 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మెథడ్ ఉంటుందో ఇది ఈ సి వాల్యూ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఈ మెథడ్ నేమ్ యూజ్ చేసినప్పుడు నాకు ఆ మెథడ్ నాకు ఆ 30 అనే వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే కనుక నేను ఇక్కడ ఏం చేయాలంటే వైడ్ బదులు ఇంట్ అనే దాన్ని రిటర్న్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఎర్రర్ చూపిస్తుంది. ఏం చేయమంటుంది? దిస్ మెథడ్ మస్ట్ రిటర్న్ ఏ రిజల్ట్ ఆఫ్ ఇట్ టైప్ ఇంట్. నేను ఇక్కడ ఇంట్ అనే దాన్ని వైడ్ బదులు నేను ఇంట్ స్పెసిఫిక్ గా ఒక ఇంటిజర్ డేటా టైప్ ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. సో అది ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకని చెప్తుంది మీరు ఇంటిజర్ అని చెప్పేసి రిటర్న్ టైప్ ఇంట్ ఇచ్చారు కాబట్టి మీరు రిజల్ట్ ఆఫ్ దిస్ మెథడ్ ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ కూడా ఏమై ఉండాలి? రిటర్న్ టైప్ ఉండాలి. సో ఈ సి ఇక్కడ నేను నాకు ఫైనల్ వాల్యూ ఇప్పుడు ఏ స్టోర్ చేసా బి స్టోర్ చేసా సో నాకు ఫైనల్ వాల్యూ ఎందులోకి వస్తుంది? సిలోకి వస్తుంది. సో ఆ సిలో వచ్చే వాల్యూని నేను ప్రింట్ చేయాలి రిటర్న్ టైప్. సో రిటర్న్ సి. నౌ ద ఎర్రర్ ఈస్ గాన్ రైట్. So you understand the integer, this is the return type int. Okay, here is default return type, here is integer return type. You understand the concept return type? Okay. This int return type I'm running now. So నేను ఇప్పుడు ఈ మెథడ్ ని ఇక్కడ కాల్ చేస్తున్నా. ఏం చేస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు నాకు ఆ మెథడ్ ఏం చేసి పెట్టాలి? నాకు ఆ 30 వాల్యూని ప్రింట్ చేసి పెట్టాలి. అవును కదా, నాకు ఇక్కడ ప్రింట్ చేయొద్దు, ఇక్కడ చేయొద్దు, నాకు తీసేస్తున్నా, ఇక్కడ తీసేస్తాను. నేను ఈ మెథడ్ కాల్ చేసినప్పుడు నాకు ఆ వాల్యూని ప్రింట్ చేసి పెట్టాలి. సో ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇంటిజర్. సో ఇప్పుడు ఈ మెథడ్ ఎందులో స్టోర్ చేయాలి? నేను ఇంటిజర్ లోనే స్టోర్ చేయాలి. సో సమ్ వాల్యూ ఈక్వల్స్ టు ఓకే ఈ వాల్యూని ఇక్కడ నేను కన్సోల్ ఏ వాల్యూని ప్రింట్ చేయాలి? ఈ మెథడ్ లోకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఇంటిజర్ లో స్టోర్ చేసుకున్నా. ఈ ఇంటిజర్ లోకి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. రన్నింగ్ చూసారా? ఫస్ట్ నేనైతే మెథడ్ కాల్ చేస్తున్నా అది, తర్వాత నేను కాల్ చేసిన మెథడ్ అర్థమైందా మీకు? ఈ మెథడ్ లోకి వాల్యూ ఎలా వస్తుందో కూడా చూపిస్తా. నేను డిబగ్ చేస్తున్నా. స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ఇప్పుడు నేను డిబగ్ స్టార్ట్. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ ఏం చేస్తున్నా డైరెక్ట్ గా క్లిక్ చేసిన రన్ యాజ్ జావా అప్లికేషన్ కొట్టేస్తున్నాం. సో ఏమవుతుంది? వెంటనే మాకు కన్సోల్లో అవుట్పుట్ వచ్చేస్తుంది. కానీ ప్రోగ్రామింగ్ అక్కడ మనం రాసిన కోడ్ ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు తెలియాలంటే ఇక్కడ డిబగ్ గ్యాస్ అని చూసారా? డిబగ్ గ్యాస్ ఇది చేయాలి. ఇది చేయాలంటే దీనికి ముందు ఏం చేయాలంటే మనం ఎక్కడైతే ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి అయితే ఓకే ఇప్పుడు మనం ఇంత ప్రోగ్రామ్ రాసాం. ఓకే ఈ స్టెప్ లో దిస్ మచ్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో కాల్ చేసిన వాల్యూస్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎందుకంటే మెయిన్ మెథడ్ లోకి మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మాత్రమే అవి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇందులోకి ఏం కాల్ చేసాం? ఈ మెథడ్ కాల్ చేసాం, ఈ మెథడ్ కాల్ చేసాం. సో ఈ రెండు మెథడ్సే మనం ఇక్కడ కాల్ చేసాం. మనం కాల్ చేసిన మెథడ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే సో నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ మెథడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలనుకుంటున్నాను. సో ఈ డెమో ఈ లైన్ కి ఈక్వల్ గా సో ఈ లైన్ ఎందులో ఉంది? 27th లైన్ లో ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లైన్, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది చూసారా? దాన్ని బ్రేక్ పాయింట్ లేదా డిబగ్ పాయింట్ అని పిలుస్తారు. బ్రేక్ పాయింట్ ఆర్ డిబగ్ పాయింట్ అని పిలుస్తారు. సో ఇప్పుడు మీరు
స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలంటే డిబగ్ గ్యాస్ జావా అప్లికేషన్. రన్ యాజ్ కాదు, డిబగ్ గ్యాస్. ఇక్కడ రన్ యాజ్ మీరు రన్ జస్ట్ రన్ చేసి ఈవెన్చువల్లీ రిజల్ట్ చూడాలనుకుంటే రన్ యాజ్ జావా అప్లికేషన్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టెప్ బై స్టెప్ చూడాలనుకుంటే కనుక జావా అప్లికేషన్. డిబగ్ ఎందుకు యూస్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ ద లైన్ మనం ఎన్ఎంఎల్ ఆఫ్ కోడ్ లైన్స్ రాస్తుంటాం. ఓకే, సమ్వేర్ ఒక ఇష్యూ వస్తుంది. ఓకే, మనం రాసిన ప్రోగ్రామ్ అంతా అన్ని స్టెప్స్ వెంటనే వర్క్ అయిపోవాలని లేదు. ఓకే, సమ్వేర్ ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటాం. సో ఆ మిస్టేక్ ఏంటని చెప్పేసి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సమ్వేర్ మిస్టేక్ చేసిన చోట రన్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఫెయిల్ అయిపోయినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది ఏంటి అని చెప్పేసి మనకి సమ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఒక లైన్ పర్టికులర్ లైన్. సో ఆ లైన్ కి ముందు ఒక 270 లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, 27 లైన్. ఇక్కడ డిబగ్ పాయింట్ పెట్టుకుని మనం రన్ యాజ్ డిబగ్ కొట్టామనుకోండి, అక్కడికి వచ్చి ఆగుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది మనకు అర్థమవుతుంది, ఏ వాల్యూ వస్తుంది మీకు డౌన్ ద లైన్ నేను డిబగ్ చేసినప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు నేను ప్రోగ్రామ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ అవుతుందో చూడాలనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా ఫస్ట్ మీరు రన్ చేసేస్తారు, రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, కోడ్ ఏ స్టెప్ నుంచి ఏ స్టెప్లోకి వెళ్తుంది, ఈ డిబగ్ చేస్తేనే అర్థమవుతుంది. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ knowledge transfer in software, in Java programming development. Okay, I'm doing debug as Java application. See, ఇది నో చేయండి. యాజ్ ఆఫ్ నో స్విచ్ చేస్తే దానికి ఆ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నాట్ రిక్వైర్డ్, ఇది మనకి ఫైన్. సో నేను డిబగ్ పాయింట్ ఎక్కడ పెట్టాను, 27 లైన్ పెట్టాను. చూస్తారా, ఇది గ్రీన్ కలర్ లో హైలైట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఆగింది అది. సో ఇక్కడ ఆగింది ప్రోగ్రామ్, ఎగ్జిక్యూట్ అవట్లా. జస్ట్ నేను ఎక్కడైతే డిబగ్ పాయింట్ పెట్టానో అక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ స్టెప్ ఇంటూ అంటే ఈ మెథడ్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ యారోని క్లిక్ చేయాలి. స్టెప్ ఇంటూ F5 కీబోర్డ్ యూస్ చేస్తే కనుక F5 అని క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడికి వచ్చి ఇది క్లిక్ చేస్తే ఈ మెథడ్లోకి వెళ్ళి ఈ మెథడ్లో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలనుకుంటే, ఇప్పుడు నేను నా ఉద్దేశం ఏంటంటే ఈ మెథడ్లో కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడాలనుకుంటున్నా. ఐఎమ్ క్లికింగ్ ఆన్ స్టెప్ ఇంటూ అంటే ఈ మెథడ్లోకి వెళ్తుంది. అంటే ఈ మెథడ్నే కదా ఇక్కడ కాల్ చేసాం. సో ఎక్కడికి వచ్చింది, ఈ మెథడ్లో ఫస్ట్ లైన్కి వచ్చింది, అవునా? సో నేను మళ్ళీ ఇప్పుడు ఈ స్టెప్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ఈ నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలనుకుంటున్నా. సో స్టెప్ ఓవర్ అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఈ స్టెప్ ఓవర్ అని క్లిక్ చేస్తే F6 కీబోర్డ్లో అయితే F6ని యూస్ చేయాలి. ఓకే, నేను క్లిక్ చేసా. సో నేను ప్రీవియస్లీ ఏలో వాల్యూ స్టోర్ చేశారు, ఏలో వాల్యూ స్టోర్ అయిందా లేదా, ఎంత స్టోర్ అయింది, కెన్ యూ సీ? హలో, చూసారండి? చూసానండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ బిలోకి 20 వచ్చింది. నెక్స్ట్ నేను సిలో ఏం చేసా, A+B చేసా, అవునా? ఆ A+B అక్కడే ఎడిషన్ చేసేసా. సో ఇక్కడ ప్లస్ అని పిలవచ్చు, ఇక్కడ ప్లస్ అని పిలవకూడదు. సో హియర్ ఇట్ ఈస్ ఎ కాన్కటేషన్, హియర్ ఇట్ ఈస్ ఎ ప్లస్. సో కెన్ యూ సీ ఇప్పుడు సిలోకి వాల్యూ ఎంత వచ్చింది, A+B 30. సో ఇక్కడ నేను ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను యాజ్ ఆఫ్ నా కన్సోల్ చూడండి, కన్సోల్ ఏం ప్రింట్ అవ్వాలా. నేను మళ్ళీ స్టెప్ ఇచ్చా, ప్రింట్ అయినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా. ఓకే, ఈ మెథడ్ ఆ విధంగా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ మెథడ్కి వెళ్తున్నా, ఇక్కడికి వచ్చేసింది. ఈ స్టెప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఇది డిఫాల్ట్ రిటర్న్ టైప్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టెప్ చూడండి, ఈ స్టెప్లో మనం ఏం చేసాం, ఒక మెథడ్ని రిటర్న్ టైప్ రాసాం, ఇంటిజర్ అనే రిటర్న్ టైప్ యూజ్ చేసి ఒక మెథడ్ రాసాం. ఓకే, ఈ మెథడ్ ఒక 30 వాల్యూని రిటర్న్ చేస్తుంది. అదే ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి, స్టెప్ ఇంటూ వెరీ ఇంపార్టెంట్, ఇది డిబగ్గింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి స్టెప్ ఇంటూ. ఓకే, ఈ మెథడ్లోకి వచ్చాం కదా, 10 ఏ వాల్యూ 10, B వాల్యూ 20, C వాల్యూ. సో C వాల్యూ ఎంత చూపిస్తుంది, దీన్ని ఈ మెథడ్ని రిటర్న్ చేస్తుంది. సి రిటర్న్ ఈ మెథడ్ వాల్యూ ఈవెన్చువల్లీ చివరిగా ఈ మెథడ్ ఏం చేస్తుంది, నేను ఏదైతే లాజిక్ రాశానో ఆ లాజిక్ ఫైనల్గా ఏ వాల్యూ అయితే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూని తీసుకుని బయటకు వస్తుంది. ఓకే, ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు చూడండి వాల్యూలోకి ఎంత వచ్చింది, ఆర్ యూ ఓకే? ఈ మెథడ్ ఏం రిటర్న్ చేస్తుంది, ఇప్పుడు ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, అవునా? ఇప్పుడు అది ప్రింట్ చేస్తున్నాం, సీన్ కన్సోల్. ఓకే, దట్స్ ఇట్, అయిపోయింది. సో అర్థమైందా డిబగ్ ఎలా చేయాలో?
అర్థమైందండి. ఓకే. సో this is for integer return type. If you want to write string return type, same way. ఇక్కడ నేను స్ట్రింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటిజర్ ఐ వాంట్ టు ప్రింట్ స్ట్రింగ్ వాల్యూ. ఓకే, ఏలో నేను ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ వాల్యూ ఈక్వల్స్ టు సమ్ టెస్టింగ్ అండ్ స్ట్రింగ్ వాల్యూ 2 ఈక్వల్స్ టు name. నేను ఇక్కడ ఈ స్టెప్ లో ఏం చేస్తున్నానంటే స్ట్రింగ్ రిటర్న్ టైప్ అని ప్రింట్ అవ్వాలి నాకు. దాంతోపాటు ఇక్కడ నేను సమ్ కాన్కటేషన్ చేస్తున్నా, demo3. ఆ కాన్కటేషన్ ఎట్లా అంటే వాల్యూ సమ్ స్పేస్ కాన్కటేషన్ అగైన్ వాల్యూ 2 ఈ వాల్యూని ఇక్కడ కాన్కటేషన్ చేసా, ఈ వాల్యూని ఇలా కాన్కటేషన్ చేసాను. అర్థమైందండి ఇది ఇలా కాన్కటేషన్ చేశాను. డబల్ కోట్స్ పెట్టారు కదండి, అది దేనికి అలా పెట్టాలి? అది ఇలా ఇలా కాన్కటేషన్ అంటే ఇలా చేయాలి. డబుల్ కోట్స్ అంటే పెడితేనే రెండు కాన్కటేషన్ చేసినప్పుడు డబల్ కోట్స్ అనేది అట్లా ఖచ్చితంగా పెట్టాలి. అవును, ఇప్పుడు చూడండి, ఏదైనా వాల్యూని ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చారు, స్ట్రింగ్ తో పాటు మీరు ఏదైనా వాల్యూని ఇక్కడ కాల్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఏదైనా ఈ వాల్యూని ఇక్కడ కాల్ చేయాలి, మీరు ఏం చేయాలి, స్ట్రింగ్ ఇది ఇక్కడ కాన్కటేషన్ సింబల్ యూస్ చేసి ఆ వాల్యూని డైరెక్ట్ గా ఇక్కడ కాల్ చేయొచ్చు. ఓకే, అలా. ఓకే. సో మరి ఇక్కడ నేను ఇది చేశాను కదా, సో నేను ఈ కాన్కటేషన్ బదులు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. నేను లైక్ ఈ సీలో ఏ విధంగా అయితే వాల్యూ స్టోర్ చేశానో అలాగే స్ట్రింగ్ లో కూడా నేను స్ట్రింగ్ వాల్యూ 3 ఈక్వల్స్ టు ఇక్కడ కాన్కటేషన్ పిలవాలి, ప్లస్ కాదు. సో ఈ వాల్యూ నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, నేను ఇక్కడ ఏం చేయాలి, అప్పుడు ఈ మెథడ్ ఏం చేస్తుంది, దేన్ని రిటర్న్ చేయాలి, దీన్ని రిటర్న్ చేయాలి. ఈవెన్చువల్లీ నా ఫైనల్ వాల్యూ ఎందులోకి వస్తుంది, ఇందులోకి వస్తుంది. ఓకే, ఇది డిబగ్ చేయమంటారా, రన్ చేసి చూపించమంటారా? ఒకసారి డిబగ్ చేయండి. ఓకే, షూర్. ఇప్పుడు నేను డిబగ్ చేయాలంటే నేను డిబగ్ పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? ఆల్రెడీ మీరు ఈ 2 లైన్స్ మీకు తెలుసు ఎలా డిబగ్ అవుతుందో తెలుసు. సో ఇప్పుడు నేను ఈ మెథడ్ ని ఇక్కడ కాల్ చేయాలి కదా, స్ట్రింగ్ వాల్యూ 2 ఈక్వల్స్ టు demo3. నేను దీన్ని కాల్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం డిబగ్ దేని చేయాలి, దీన్ని చేయాలి. సో అంటే డిబగ్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. అంటే మీకు హలో రామ్. హలో ఓకే. సారీ అండి, పవర్ పోయింది. వస్తుందండి ఓకే. సో ఇప్పుడు డిబగ్ పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలి మనం? ఆల్రెడీ మీకు ఈ రెండు తెలుసు. ఇప్పుడు డిబగ్ పాయింట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? సో ఈ లైన్ లో పెట్టుకోవాలి, 39 లైన్ లో పెట్టుకొని రన్ యాజ్ కాదు, ఇప్పుడు మనం డిబగ్ చేయాలనుకుంటున్నాం, డిబగ్ యాజ్ జావా అప్లికేషన్. సో మనం ఎక్కడైతే డిబగ్ పాయింట్ పెట్టామో, బ్రేక్ పాయింట్ పెట్టామో అక్కడ మన ఎగ్జిక్యూషన్ అనేది ఆగుతుంది. చూడండి, స్విచ్ చేస్తే ఇది ఈ వ్యూ అంతా కూడా డిబగ్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. సో డిబగ్ వ్యూ అనేది మనకు అవసరం లేదు. చూడండి, ఓకే, నేను డైరెక్ట్ గా క్లిక్ చేస్తాను, మెథడ్ లోపలికి వెళ్ళలేదు. చివరికి ఏం ప్రింట్ చేస్తుంది, టెస్టింగ్ సెలీనియం. బట్ నేను ఇక్కడ టెస్టింగ్ వేరేగా ప్రింట్ చేశాను. ఇక్కడ రెండు కాన్కటేషన్ చేశాను, అంటే పక్కన వచ్చేలాగా నేను కాన్కటేషన్ చేశాను. దట్ ఈస్ వాట్ ఈ చివరికి వచ్చిన వాల్యూ మనకి ఎందులో చూపిస్తుంది అంటే టెస్టింగ్ సెలీనియం. నేను మళ్ళీ డిబగ్ చేస్తాను. ఇక్కడ డైరెక్ట్ గా మనకి డిబగ్ పాయింట్ ఉంటుంది, రన్ బటన్ ఉంటుంది. ఆల్రెడీ మనం చేసాం కాబట్టి జస్ట్ ఇది క్లిక్ చేస్తే
ఆ డెబగ్ పాయింట్ దగ్గర ఆగుతుంది. ఓకే, ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఆ మెథడ్లో ఏముందో చూడాలి. ఎక్కడికి వచ్చింది? ఫస్ట్ లైన్కి వచ్చింది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. స్టెప్ ఓవర్. వాల్యూలోకి ఏం స్టోర్ అయింది? టెస్టింగ్. వాల్యూ 2లోకి ఏమొచ్చింది? సెలీనియం. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్టెప్లో కాన్కడేషన్ చేసా, అది ఎగ్జిక్యూట్ అయితే ఏమొస్తుంది? టెస్టింగ్ సెలీనియం. అవునా? ఓకే. ఇప్పుడు ఈ మెథడ్ ఈవెన్చువల్ ఏం చేస్తుంది? ఈ వాల్యూ 3 రిటర్న్ చేస్తుంది. ఈ వాల్యూ 3కి ఏమొస్తే అది రిటర్న్ చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ప్రింట్ చేస్తుంది. దట్స్ ఇట్. అర్థమైందా? సో రిటర్న్ టైప్ అనే కాన్సెప్ట్ అర్థమైందా? సో మనం ఇప్పుడు వాయిడ్ యూస్ చేసామంటే మనం ఈ కోడ్ లోపల ఏ లాజిక్ రాస్తే ఆ మెథడ్ కాల్ చేసినప్పుడు ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్పెసిఫిక్ గా ఇంటిజర్ అని చెప్పేసి మీరు ఇక్కడ వైడ్ బదులు ఇంటిజర్ ని యూస్ చేస్తే మీరు ఏ లాజిక్ ఈవెన్చువల్లీ మీరు ఏదైతే వాల్యూని రిటర్న్ చేస్తున్నారో, ఏదైతే లాజిక్ రాస్తున్నారో, మనం ఏదైతే లాజిక్ ని ఈవెన్చువల్లీ ఆ మెథడ్ ద్వారా పొందాలనుకుంటున్నామో ఆ వాల్యూని ఇక్కడ రిటర్న్ చేయాలి. రిటర్న్ సి. నేను వాల్యూని ఇప్పుడు ఈ a+b చేసి సిలో స్టోర్ చేసా. ఈ మెథడ్ నేను సి రిటర్న్ చేయాలనుకుంటున్నా. సిలోకి ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూని రిటర్న్ చేయాలనుకుంటున్నా. సో నాకు 30 వస్తుంది. ఆ 30ని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. సిమిలర్లీ స్ట్రింగ్ టెస్టింగ్ సెలీనియం అనే దాన్ని ఈ వాల్యూ 3లో స్టోర్ చేస్తా. ఆ వాల్యూని నాకు ప్రింట్ చేస్తుంది. యూ అండర్స్టాండ్ ద రిటర్న్ టైప్ కాన్సెప్ట్? ఓకే అండి. ఓకే, సో ఫస్ట్ the return types, those are the return types. Next, parameters concept. So I'm taking parameters class. Explaining this topic, I'm taking parameters. Similarly, public void, to give name demo. So ఈ మెథడ్ కి same way default parameters or arguments. See, ఇప్పుడు చూసినట్లయితే ఈ మెథడ్ కి ఈ డెమో తర్వాత ఉన్న బ్రాకెట్స్ లో మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమైనా వాల్యూస్ ఉన్నాయా? If not, means default parameter. This method is default parameterized method. Okay, I'm copying this method demo 2. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మెథడ్ కి పారామీటర్స్ ఇస్తున్నా. స్ట్రింగ్ వాల్యూ, ఇక్కడ ఒక వాల్యూని ఇచ్చాను. నెక్స్ట్ string value 3, so some value 2. ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ వాల్యూస్ ని కాల్ చేస్తున్నా. సో ఐ వాంట్ టు కాన్కటేషన్ బోత్. జస్ట్ పక్క పక్కనే కాన్కటేషన్ చేశాను. నేను ఇప్పుడు ప్రింట్ చేసినట్లయితే ఈ రెండు వాల్యూస్ పక్క పక్కనే వస్తాయి. సో ఐ నీడ్ స్పేస్. సో హౌ టు ప్రొవైడ్ ద స్పేస్ హియర్? సో ఇక్కడ మన ఈ ఇన్ బిట్వీన్ ద ఇన్వర్టెడ్ కామర్స్ మనకి ఏదైతే స్పేస్ ఇస్తామో ఈ వాల్యూస్ లో స్టోర్ ఈ వాల్యూస్ ఇక్కడ కాల్ చేసినప్పుడు ఆ స్పేస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఓకే, ఫస్ట్ చూడండి, ఈ మెథడ్ కి ఇన్ బిట్వీన్ ద ఓపెన్ పారాన్సిస్ అండ్ క్లోజర్ పారాన్సిస్ మధ్యలో ఏ వాల్యూస్ లేవు. సో దట్ ఈస్ వాట్ దిస్ మెథడ్ ఈస్ డిఫాల్ట్ పారామీటరైజ్డ్. ఓకే, ఓకే, దిస్ మెథడ్ ఈస్ parameterized మెథడ్ బికాస్ ఇక్కడ మనం ఒక వాల్యూ ఒక పారామీటర్ ని పాస్ చేస్తున్నాం, ఒక ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ parameterized మెథడ్. ఓకే, ఇప్పుడు పాస్ చేసిన పారామీటర్స్ ఏ విధంగా యూజ్ చేస్తామే ఈ మెథడ్ లో చెప్తున్నాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మెథడ్ ని స్టాటిక్ గా కన్వర్ట్ చేయాలి కదా, స్టాటిక్, దెన్ ఓన్లీ వి విల్ కాల్ దిస్ మెథడ్. సో ఎప్పుడైతే ఈ మెథడ్ కాల్ చేశానో ఇక్కడ కొన్ని పారామీటర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏం పాస్ చేయాలి? ఒక వాల్యూని పాస్ చేయాలి. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని పాస్ చేయాలి.
ఓకే, నేను ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని పాస్ చేస్తున్నా, అదేంటంటే టెస్ట్. ఇక్కడ ఒక స్ట్రింగ్ వాల్యూ, ఎందుకంటే ఇక్కడ పారామీటర్ స్ట్రింగే పాస్ చేయాలి, స్ట్రింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ సెలీనియం. సో నేను ఇప్పుడు రన్ చేస్తున్నా, నాకేం ప్రింట్ అవుతుంది? టెస్ట్ సెలీనియం. మన స్పేస్ ఇచ్చాం కదా, ఆ స్పేస్ వల్ల ఈ స్పేస్. ఇప్పుడు చూడండి, నేను ఆ స్పేస్ని తీసేస్తా ఇక్కడ. ఓన్లీ 2 వాల్యూస్ రన్ చేస్తున్నా, పక్క పక్కన వచ్చేసాయి కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ గివింగ్ దట్ ఐఎమ్ డూయింగ్. ఓకే, సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ ని ఎలా ఈ పారామీటర్స్ కింద పాస్ చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్స్ పాస్ చేశా. నెక్స్ట్ నేను ఇంటిజర్ వాల్యూస్ ని పాస్ చేస్తున్నా, జస్ట్ చేంజ్ ఇంటిజర్స్. సో నేను ఇక్కడ ఏం చేయాలి? నేను ఇక్కడ ఆ వాల్యూని కాల్, నేను డెమో 3 చూడండి, ఇక్కడ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ వచ్చేసింది. చెప్పాను, నేను ఒక కాన్సెప్ట్ చెప్తుంటే ఇంకో కాన్సెప్ట్ వచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. సో సెపరేట్లీ వినండి అని. ఇక్కడ 2 మెథడ్, ఇందాక నేను సేమ్ మెథడ్ నేమ్ ఇస్తే ఇక్కడ ఎర్రర్ చూపించింది. ఇప్పుడు చూడండి, మెథడ్ నేమ్ అనేది ఇక్కడ సేమ్ ఉంది, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, డిఫరెంట్ వాల్యూస్. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ ఉన్నాయి, మెథడ్ నేమ్ సేమ్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఫస్ట్ ఐ విల్ కన్క్లూడ్ దిస్ parameterized కాన్సెప్ట్. సో ఇక్కడ నేను సేమ్ మెథడ్ నేమ్, మనకి ఇక్కడ నేను యాజ్ ఆఫ్ నా మెథడ్ నేమ్ చేంజ్ చేస్తున్నా, ఎక్స్ప్లెయినింగ్ దిస్. సో ఇక్కడ నేను ఏ మెథడ్ పాస్ చేయాలి? సో ఇంటిజర్ వాల్యూస్ ఇవ్వాలి ఇక్కడ, ఎందుకంటే ఇది ఇంటిజర్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. 13. ఓకే, so I'm running now. It will print 12, 13 beside. Can you see? Are you understand the return type concept and parameterized concept? Return type concept and parameterized concept. ఓకే అండి, అర్థమైంది. Hello. ఓకే, ఆ, సో అర్థమైంది. నౌ ఐ విల్ గో ఫర్, యాక్చువల్లీ నేను దేనిలో భాగంగా చెప్పానంటే ఈ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ చెప్పాలి. సో అందులో మీకు రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్స్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ వచ్చాయి. సో నేను రిటర్న్ టైప్ అండ్ పారామీటర్స్ చెప్తే ఈ కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ కన్క్లూడెడ్ దట్ రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్. సో నౌ వీ హ్యావ్ టు డిస్కస్ మెథడ్ ఓవర్లోడింగ్. ఫర్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ టాపిక్ ఐఎమ్ క్రియేటింగ్ taking main method. సో నేను ఇక్కడ కొన్ని మెథడ్స్ క్రియేట్ చేస్తా. పబ్లిక్ static void, the void should be demo. నేను ఇక్కడ ఒక వాల్యూ క్రియేట్ చేసా, 1. సేమ్ మెథడ్ నేమ్ తో, మెథడ్ లోడింగ్ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటి? మెథడ్ నేమ్ షుడ్ బి సేమ్. ఓకే, సెకండ్ రూల్ ఏంటి? డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రింగ్ వాల్యూ. నేను ఇక్కడ వాల్యూని ప్రింట్ చేయాలి, నేను ఇక్కడ వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నా. ఓకే, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్, సేమ్ మెథడ్ నేమ్, ఇక్కడ ఇంటిజర్ వాల్యూని కాల్ చేస్తున్నా, సేమ్ మెథడ్ నేమ్. ఇప్పుడు వచ్చేసిందా మెథడ్ ఓవర్లోడింగ్? దిస్ ఇస్ ద మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్, జస్ట్ దట్ ఈస్ డన్. In method overloading concept, method name should be same. See, method name should be same. And different arguments or parameters. Here I'm passing string value. Okay, I'm calling another value as well. If required, we can. I'm concatenating. I'm giving space.
Okay, different arguments. See, different arguments with same name. Here we have string and integer value. Here we have only integer value and different return type. Okay, as of now I didn't. These are the default methods. Now I will create one return type method. Okay, so we need to pass a different value, right? Here I'm passing char value. I want to return characteristic. So it is asking to throw the return type. We need to throw the return type. Okay, so I will wrote some logic char c equals to yeah. I'm storing a value here. I'm directly okay. I do one thing. Instead of printing like that, I'm writing one logic here. I'm directly calling this method. No. Okay, I just returning this value. Whatever the value I'm passing, I'm returning those only. ఈ మెథడ్ లోకి నేను ఏదైతే రిటర్న్ చేస్తున్నా దాన్నే ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఐఎమ్ రైటింగ్ అనదర్ మెథడ్, అనదర్ రిటర్న్ టైప్ మెథడ్. Same method name. I want to pass here string, another string value 2. I'm calling output statement. No output statement. I'm calling string label. We can give any name. I'm concatenating these values in this method. That is my logic. I'm giving space. Okay, I'm calling this. I want to return this method as whatever the value coming into this label. I want to return. We need to change. We need to provide the string return. This is the string return type method. So I want to call every method now here. See, are you understanding the method overloading? The method name should be same. What I'm doing here, this is the default method. This is also default method with different arguments with same method name. Here also default method name with different arguments with same method name. Here it is return type, different return type. Here returning the char data type. Here returning the string return type with same method name. You understand the concept? అర్థమైందండి? ఒకసారి మళ్ళీ చెప్పరా? ఓకే, షూర్. ఒకసారి రిపీట్ చేయండి కొంచెం. ఓకే, ఇప్పుడు మెథడ్ లోడ్ మీకు రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైందండి. ఓకే, సో మెథడ్ ఇప్పుడు పాలిమార్ఫిజంలో టూ థింగ్స్ ఉన్నాయి. వన్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ అదర్ వన్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ వచ్చేసి 3 రూల్స్ ఉన్నాయి. వన్ ఈస్ మెథడ్ నేమ్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉండాలి, డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ యూస్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ రిటర్న్ టైప్ యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, నాకు రిక్వైర్మెంట్ ఉంది. ఓకే, సేమ్ మెథడ్ నేమ్ ఉండాలి. ఓకే, సేమ్ మెథడ్ నేమ్ ఉంది. ఇక్కడ నేను డిఫాల్ట్ సేమ్ మెథడ్ నేమ్ డిక్లేర్ చేసా. సేమ్ ఈ మెథడ్స్ అన్ని కూడా సేమ్ నేమ్ తో ఉన్నాయి. ఒకసారి మీద అబ్జర్వ్ చేసినట్లయితే మెథడ్ నేమ్స్ అన్ని సేమ్ నేమ్ తో ఉన్నాయి. ఓకే, ద ఫస్ట్ రూల్ ఈస్ కంప్లీటెడ్. సెకండ్ రూల్ ఏంటి? డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. లేదా ఈ మెథడ్ లో ఇక్కడ చూసినట్లయితే డిఫాల్ట్ ఏమి లేవు, సేమ్ నేమ్. డిఫాల్ట్ మీన్స్ సంథింగ్ ఈస్ దేర్, రైట్, బట్ నథింగ్ ఈస్ దేర్. బట్ ఇక్కడ సమ్
ఆర్గ్యుమెంట్స్ ఆర్ పారామీటర్స్ ఉన్నాయి, సేమ్ నేమ్. Okay. ఇక్కడ కూడా ఇక్కడ ఉండే పారామీటర్స్ ఇక్కడ లేవు, ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ 1 పారామీటర్ ఉంది. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్, రైట్? డిఫరెంట్ పారామీటర్స్. ఓకే. ఇక్కడ ఏం చేసిన, ఇక్కడ 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 కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, బట్ ఈ మెథడ్ ఏం చేసింది, రిటర్న్ టైప్ డిఫరెంట్ రిటర్న్ టైప్ ఉంది. సేమ్ మెథడ్ నేమ్, return type is here the return type is same method name, here and here same method names, but here return type is different, here return type is different. You understand? Here returning char, here returning string. Understand? If you call these methods respect to method will executed. Advainda? Can I continue method override? Okay, today is already 9:20 approximately. Okay, we'll continue this method overriding concept and rest of the oops concept and tomorrow session. Okay, as of now are you good? ఓకే అండి, అర్థమైంది ఈ రోజు చెప్పు. ఓకే, ప్రాక్టీస్ చేయండి కొంచెం. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి, ఇట్ విల్ గుడ్. థ్యాంక్స్ అండి.